హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రే. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో ఎలిమినేషన్ పూర్తి అయ్యింది. ఈ వీక్ బిగ్ బాస్ హౌస్ నుండి సోనియా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. సోనియా ఎలిమినేట్ అయ్యాక బిగ్ బాస్ హౌస్ నుండి స్టేజ్ మీద నుండి హౌస్లో ఉన్న నిఖిల్తో మాట్లాడుతూ పలు ఆసక్తికర కామెంట్స్ అయితే చేసింది సోనియా. ముఖ్యంగా సోనియా మాట్లాడుతూ నిఖిల్ నువ్వు ఎంత స్ట్రాంగ్ అనేది నాకు మాత్రమే తెలుసు, ఎవరికి అది తెలియదు. ఏమాత్రం ధైర్యం కోల్పోకు, నీ ఆటని నువ్వు కొనసాగించు, నీ వెనుక నేనున్నా, భయపడకు అంటూ చెప్పుకొచ్చింది. టాస్క్లో నీ పర్ఫార్మెన్స్ చూస్తుంటే నాకే ఒకప్పుడు భయం పుట్టేది. అయితే నిన్ను ఎవరు ఏమన్నా కూడా అస్సలు పట్టించుకోకు. ఇన్ఫ్లుయెన్స్ అన్నా, ఏం చేసినా, ఏం మాట్లాడినా అస్సలు నువ్వు బెదరకు. నీకు ఏం అనిపిస్తే అది మాత్రమే చెయ్యి అంటూ హితబోధ చేసింది సోనియా. నిఖిల్ కొన్నిసార్లు నేను చెప్పినా కూడా అలా చేయకూడదు అంటూ చెప్పేవాడు, అంత మంచివాడు సార్ అంటూ నిఖిల్పై ప్రశంసల వర్షం కురిపించింది స్టేజ్ పై నుంచి. ఎలిమినేట్ అయ్యాను కాబట్టి ఇకపై నిన్ను చాలా మిస్ అవుతానంటూ ఎమోషనల్ అవ్వడంతో నిఖిల్ కూడా ఎమోషనల్ అయ్యాడు. ఇక నాగార్జున మణికంఠ గురించి ఏం చెప్తావు సోనియా అంటూ అడగడంతో వాడు ఒక క్లారిటీ లెస్ ఫిలో, మంచి గేమ్ ఆడతాడు సార్, కానీ ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతాడు, తనని తానే తక్కువ చేసుకుని మాట్లాడుకుంటాడు, అదొక్కటి తగ్గించుకుంటే మనీ బెస్ట్ ప్లేయర్ అవుతాడు అంటూ మనీ గురించి చెప్పింది. ఇక పృథ్వీ గురించి మాట్లాడుతూ, పృథ్వీ నాకు ఈరోజు నేను ఎలిమినేట్ అయ్యాను అనే బాధ కంటే నీ కంపెనీ ఇక నేను ఈ హౌస్లో మిస్ అవుతాను అన్న బాధ ఎక్కువగా ఉంది. నువ్వు బాగా గేమ్ ఆడాలి, టైటిల్తో బయటకు రావాలి, మిస్ యూ పృథ్వీ అంటూ ఎమోషనల్ అవ్వడంతో పృథ్వీ కూడా ఎమోషనల్ అవుతూ మిస్ యూ సోనియా అంటూ చెప్పాడు. ఫైనల్గా సోనియా అయితే వెళ్తూ నిఖిల్ అలాగే మణికంఠ అలాగే పృథ్వీ గురించి మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.